స్పెట్స్ ఉంచినా బిల్డప్గా ఉందా? అందరికీ నమస్తే అండి. సో వైజాగ్ ఫ్యామిలీ గేమ్ నైట్, ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ గేమ్ షో ఈజ్ ఆల్ సెట్. ఎందుకంటే యాక్చువల్లీ మన ఫాదర్స్ డేకి ఈవెంట్ని చేయాలి, బట్ యోగాంధ్ర వల్ల పోస్ట్పోన్ చేసాం. ఈ సండే 13th of July ఈవినింగ్ 5:30 నుంచి మన విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలో అయితే కనుక కుటుంబంతో కలిసి ఆడుకునే ఒక రోజు 300+ గిఫ్ట్స్ ఆ రోజు మనం ఇవ్వబోతున్నాం. జనరల్గా ఇప్పుడు మనం చాలా ఈవెంట్స్ చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఈవెంట్స్లో అలా రావడం వెళ్ళడం ఇదే ఒక ఫార్మాట్ అయిపోతుంది. కానీ ఈ ఈవెంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆడి పాడి మరి మామూలుగా ఉండదన్నమాట. విఎంఆర్డిఏ దీన్ని ప్రజెంటింగ్ చేస్తుంది. ఎందుకంటే విఎంఆర్డిఏ ప్రణవ్ గోపాల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అంటున్నారు, మామ విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనా మొత్తం ఏదో మెచ్యూర్ ఫంక్షన్స్కి లేకపోతే రిసెప్షన్ లాగా అయిపోయింది. అసలు దాన్ని చిల్డ్రన్స్ ఎరీనాని పెట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, అవి మీలాంటి వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారు. పిల్లలకి కుటుంబాలకి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే సపోర్ట్ చేస్తామని ప్రణవ్ గోపాల్ గారు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఈ ఒక మంచి కార్యక్రమాన్ని, అది కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. జనరల్గా ఇప్పుడు దేనికైనా సరే ఇలాంటి గిఫ్ట్ షోస్కి గేమ్ షోస్కి టికెట్ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో టికెట్. ఫ్యామిలీతో వచ్చి పక్కాగా ఇంటికి గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. ఇదే మా ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. దీనికి విఎంఆర్డిఏ ప్రజెంటింగ్ మాకు వెన్యూ అంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వారితో పాటుగా రోడియంట్ మా ఫ్రెండ్ అయిన మన గిరి ప్రదక్షిణ కూడా ఎంతో చక్కగా ఒక 50,000 మెంబర్స్కి ఎంతో సేవ్ చేశారు. ఆయన కూడా ఇందులో గిఫ్టింగ్ పార్ట్నర్గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నగేష్ గారు ఫ్రమ్ రోడియన్ డెవలపర్స్. అండ్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ యూనిటీ ఫౌండేషన్. అండ్ అలాగే రెజో వైజాగ్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ పార్ట్నర్. ఎందుకంటే పిల్లలందరికీ కూడా సూపర్బ్ గిఫ్టింగ్కి మరి రెజో వైజాగ్ ఈజ్ దేర్. మా గిఫ్ట్స్ పార్ట్నర్స్ కానీ చూసుకుంటే శ్రీ సత్య డెంటల్, వాళ్ళు డెంటల్ కిట్ సూపర్ స్మైల్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి డెంటల్ కిట్స్తో పాటు ఇంకా ఎన్నో గిఫ్ట్స్ ఇస్తున్నారు. అలాగే మనకి ఎస్ఎస్ ఈవెంట్స్ భాస్కర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అస్. హార్మోనీ ఫుడ్స్ నుంచి కూడా మనకి ఎన్నో గిఫ్ట్లు ఉండబోతున్నాయి. లక్కీ షాపింగ్ మాల్ నుంచి కూడా శారీస్ అవి కూడా ఉండబోతున్నాయి. మూన్ లైఫ్ నుంచి బ్యాగ్స్, అలాగే వాసవి సుగంధాలయం నుంచి కూడా మరి ఒక 50 గిఫ్ట్స్ వరకు ఉన్నాయి. అంటే టోటల్ 300+ గిఫ్ట్స్ మనం ఆ రోజు ఈ ఫ్యామిలీ గేమ్ షోలో ఉండబోతున్నాయి అన్నమాట. మాకు పార్ట్నర్స్గా ఫాక్స్ అడ్వర్టైజింగ్, అలాగే డివై ఫోటోగ్రఫీ అండ్ మన వైజాగ్ ఈజ్ అవర్ మీడియా పార్ట్నర్. ఇక మదన్ యాక్చువల్లీ ఎన్నో ఈవెంట్లు చేస్తూ ఉంటాం, కానీ ఈ మధ్యకాలంలో ఈవెంట్స్కి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈవెన్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఈవెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను నేను. బట్ అందరూ కూడా వాళ్ళ ఫోన్లో ఉంటున్నారు, లేకపోతే అక్కడ ఏదో నేను ఒక చాలా పెద్ద డ్యాన్స్ షోకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టు ఆ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు, వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ఇది నేను చూసినప్పుడు చాలా బాధపడ్డా, ఏంటి ఇంత కష్టపడి వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళలో కనీసం చలనం ఉండట్లేదంటని. అంటే బికాజ్ ఎప్పుడైతే మనం జనాల్ని వాళ్ళని కూడా మనం కలపగలుగుతామో ఈవెంట్లో, అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయగలుగుతామో అప్పుడే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామందిలో ఇప్పుడు మానసిక రుగ్మతలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలాగే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, కొంతమందికి డబ్బు కోసం ఆలోచన, కొంతమందికి హెల్త్ కోసం ఆలోచన, కొంతమందికి పిల్లల కోసం ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి టోటల్గా మాతో వచ్చిన వెంటనే ఈవినింగ్ 5:30 నుంచి 10 o'clock వరకు కూడా గేమ్స్ ఆడించడమే ఈ యొక్క ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. గేమ్స్ కూడా మామూలుగా ఉండవు. నిజంగా వచ్చిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ స్పెల్ బౌండ్ అనమాట. అందుకనే మరి హాల్లోకి రాగానే ఎర్లీ బైట్ సూపర్ గేమ్ ఉంటుంది, మూవీ క్విజ్ ఉంటుంది, నా యాక్టింగ్ చూస్తావా అనే ఒక గేమ్ ఉంటుంది, డబ్ స్మాష్ ఉంటుంది, ఫ్యామిలీ ర్యాంప్ వాక్ ఉంటుంది, చెప్పుకోండి చూద్దాం ఉంటుంది, జిల్ జిల్ జిగా, కామెడీ గురు, వర్డ్ చైన్ గేమ్, డంషరాట్స్, బెస్ట్ పోస్ట్ ఛాలెంజ్, ఫ్యామిలీ తంబోలా. అంటే ఇన్ని గేమ్స్తో ఈ ఈవెంట్ని మనం అంటే ఒక గేమ్ చేంజర్ ఈవెంట్గా మనం తీసుకొస్తున్నాం అనమాట వైజాగ్ మొత్తానికి. అంటే ఇలాంటి నా ఈవెంట్ చూసిన తర్వాత ఎంతోమంది ఈవెంట్ మేనేజర్లు ఇలాంటి ఈవెంట్స్ చేయాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే మీరు వే బ్యాక్ 2009లో చూసుకుంటే నేను ఈరోజు చాలామంది ఈవెంట్ మేనేజర్లు కానీ, చాలామంది లేడీస్ కానీ, ఒక కిట్టీస్ కానీ ఇలాంటి డేస్ చేస్తున్నారంటే దాని అందరికీ ఒక రాఘవేంద్రరావు గారిలాగా నేను ఒక నాందని చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి ఈవెంట్స్ని తీసుకొచ్చాం మన వైజాగ్కి. సో ఈరోజు ఇంతమంది చేస్తున్నారు, ఇంతమంది సరదాగా ఉంటారు.
ఇక నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఈవెంట్స్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ గేమ్ నైట్ తీసుకొచ్చాం. మేము ఇంకా చేయబోయే సిరీస్ ఆఫ్ గేమ్ షోస్ అన్నీ కూడా ఫ్యామిలీస్తోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే కుటుంబాన్ని కలపాలి, కుటుంబాలతో ఉండాలి. ఎందుకంటే చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళతో ఆడుకునే అవకాశం కూడా ఉండకపోవడం వల్ల చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా హాయిగా నవ్వుకుంటారు. మా మీడియా సోదరులు కూడా చెప్తున్నా, మీడియా సోదరులందరూ కూడా ఆ రోజు కెమెరాస్ ఎవరో ఒకరికి ఇచ్చి మీ కుటుంబాలతో కూడా రండి. ఎందుకంటే మనం కూడా చాలా సంతోషంగా ఉండాలి, మనం కూడా గిఫ్ట్లు తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఈ సండే మామూలుగా ఉండదు. వైజాగ్ ఫ్యామిలీ గేమ్ నైట్, ఇది వీరు మామాస్ బ్రాండ్ ఈవెంట్ విత్ VMRDA. Let's welcome all, let's enjoy. This is Viru Mama. Thank you.